ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 1 వరకు బెయిల్ మంజూరు చేసింది ధర్మాసనం. ఎన్నికల ముగిసే వరకు బెయిల్ మంజూరు చేయగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు ధర్మాసనం అనుమతిచ్చింది. ఇదిలా ఉంటే ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టైన కేజ్రీవాల్ తిహార్ జైల్లో ఉన్నారు. బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించగా బెయిల్ లభించలేదు. చివరకు సుప్రీంకోర్టులో ఆయనకు రిలీఫ్ లభించింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, యామిని, ఢిల్లీ లిక్కర్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు భారీ ఊరట లభించిందని చెప్పుకోవాల్సి ఉంటుంది. అరవింద్ కేజ్రీవాల్ కు లిక్కర్ కేసులో మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ కాసేపటి క్రితమే కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఇక జూన్ 1 వరకు కూడా అరవింద్ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ పైన బయట ఉండబోతున్నారు. 20 రోజుల పాటు కూడా ఆయన ఢిల్లీతో పాటు అదేవిధంగా పంజాబ్ లో కూడా, హర్యానా 3 రాష్ట్రాల్లో కూడా ఎన్నికల ప్రచారంలో భారీగా ఎత్తున పాల్గొనబోతున్నారు. ఇటీవల మొదట ఆయన హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో బెయిల్ తిరస్కరించడం జరిగింది. అనంతరం సుప్రీంకోర్టుకు వెళ్లారు. సుప్రీంకోర్టులో సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి. ఈడీ కూడా తన వాదనలు వినిపించింది. కానీ ఎట్టకేలకు జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం ఆయనకు బెయిల్ కాసేపటి క్రితమే బెయిల్ మంజూరు చేసింది. జూన్ 1 వరకు కూడా ఆయన బయట ఉండబోతున్నారు. జూన్ 2 ఆయనను లొంగిపోవాల్సిందిగా కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ లిక్కర్ కేసు సంబంధించిన అంశంలో ఎక్కడ కూడా బయట మాట్లాడకుండా ఉండేందుకు ఆదేశాలు జారీ చేయాల్సిందిగా కూడా ఈడీ తరఫున న్యాయవాది కోర్టు ముందు విజ్ఞప్తి చేసినప్పుడు కోర్టు మీరు కూడా అంతకంటే గట్టిగా కౌంటర్ ఇవ్వాల్సిందిగా కూడా వారికి సూచించింది. అంటే లిక్కర్ కేసు పైన ఆయన ఏ విధంగా ఆయన అరెస్టు జరిగిందో అరెస్టు పైన అన్ని విధాలు కూడా ఇప్పుడు కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారంలో మాట్లాడేందుకు కూడా పూర్తిగా కూడా కోర్టు ఆయనకు అనుమతి లభించినట్టే చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక ముఖ్యమంత్రిగా తన కర్తవ్యాలను మాత్రమే నిర్వహించొద్దనే అంశాన్ని కోర్టు ఈ రోజు ఆర్డర్లు కూడా పేర్కొనబోతుంది. ఇక ప్రధానంగా 21 రోజుల పాటు కూడా ఆయన బయట ఉండబోతున్నారు. 21 రోజుల పాటు కూడా ప్రచారం చేయబోతున్నారు. ఈ నెల 25 ఢిల్లీ ఎన్నికలు ఉన్నాయి. ఎన్నికల సందర్భంగా ఆయన ప్రచారాన్ని కూడా స్టార్ట్ చేయబోతున్నారు. ప్రస్తుతం సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఆర్డర్ నేరుగా ట్రయల్ కోర్టుకు వెళ్తుంది. ట్రయల్ కోర్టు నుంచి నేరుగా తిహార్ జైలుకు వెళ్తుంది. తిహార్ జైల్లో ఆర్డర్ కాపీలు అందిన వెంటనే ఈ రాత్రికి జైలు నుంచి ఆయన బయటికి వచ్చే అవకాశం కూడా చాలా స్పష్టంగా ఉంది. ఆమ్ ఆద్మీ కార్యకర్తలతో పాటు మొదలుకొని ఆమ్ ఆద్మీకి సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున కూడా మధ్యంతర బెయిల్ రావడం పైన హర్షం వ్యక్తం చేస్తున్నారు. అరవింద్ కేజ్రీవాల్ ఎలాంటి తప్పు చేయకుండానే కావాలని కేంద్ర ప్రభుత్వం అరెస్ట్ చేసింది. కానీ సుప్రీంకోర్టులో న్యాయం జరిగిందని కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన నేతలు చెప్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ రోజు రాత్రికి ఆయన జైలు నుంచి బయటికి రాబోతున్నారు. యామిని, రైట్, థ్యాంక్ యూ సతీష్.